అరే బల్లె 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 బల్లె. సాగర్, బాగున్నావా? అమ్మయ్యా వచ్చావా? ఇన్ని రోజులు ఉండిపోయావేంటి? 2 రోజులేగా. అయితే నాకు ఇక్కడంతా కొత్త కదా, నా గురించి కొంచెం ఆలోచించావా? నీకు ఆ బాధ్యత లేదు. నువ్వు ఇలాంటి అనుకోలేదు. నాతో మాట్లాడుకో. సరే వెళ్ళాను. ఉంటావు కదా? ఉంటావుగా? ఇదిగో, వాళ్ళంతా నన్ను మా ఊరిని అన్ని భాషలో ఎన్నెన్ని అన్నారో తెలుసా? మీ ఫ్రెండ్ చూడు, ఒక్క మాట కూడా అనలేదు. వాళ్ళు నిన్ను అన్నారా? అలా ఉండు. Hey, good evening, great ladies from greater families in this greater society with zero common sense and no general knowledge. You all should feel ashamed of yourselves to humiliate a fellow women. आप लोग गांव के बारे में क्या जानते हैं? मालूम है? आप खाते सो खाना उसी गांव के मिट्टी के दाने, आप पी रहे सो पानी, दूध, फल सभी उसी गांव से आ रहा है, और आप लोग उसी गांव से मजाक उड़ा रहा है. கிராமத்துல இருக்கிற நிம்மதி எங்க இருக்கா? அந்த சேலை கட்டு குங்கும பொட்டுல இருக்கிற நாகரிகம் முடிய வெட்டி பாதி துணி போட்டு அவுத்து காமிக்கிறதுல இருக்கா? 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని నకిలీ నాగరికత కోసం పక్క దేశాలను చూసి నక్కల్లా వాత పెట్టుకోవడం నాగరికత అవుతుందా? అది అసలైన నాగరికత. దాన్ని చూసి మీరు వెక్కిరిస్తే మిమ్మల్ని మీరే వెక్కిరించుకున్నట్టు అవుతుంది. గుర్తుంచుకోండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎలా ఎరగొట్టాను? ఎయిర్పోర్ట్ ఎరగొట్టిన చాలు గానీ వాళ్ళు అతుకోలేక వస్తున్నారు. గంగ వచ్చి 2 రోజులైందిరా. చింటూ గారు దాన్ని బయటకు తీసుకెళ్లాలా. రేపు మీ తాతగారి టాంగాలో దాన్ని ఎక్కించుకుని ఢిల్లీ అంతా చూపించరా. సరేగాని పెద్దాడా, ఆ పూల్ సింగ్ హజరత్ లేడు, మనకి ఇవ్వాల్సిన 70 లక్షలు పెండింగ్ లో పెట్టాడు. కౌన్ హై రే అగరబత్తి బద్మాష్, ఉస్కో మై మార్ डालूंगी. मार डालने को मैं हूं ना, वो बात नहीं पेटावड़ा, वो बोलता है. ये है सुंदर दिल्ली, हमारा राजधानी का दिव्य मंगल स्वरूप. देखो गंगा पुत्री, देखो. आओ. ये है इंडिया गेट. యుద్ధంలో చనిపోయిన 13,500 మంది మన సైనికులు గుర్తుగా కట్టిన భారతీయుల గుండె గేటు ఈ ఇండియా గేట్. ఇందులో ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క సైనికుడి పేరు రాసి ఉంటుంది. అది మన ఇండియా విశ్వాసం. మధ్యలో గవర్నమెంట్ ఖజానా కట్టమయ్యి ఈ గేటుకు తలుపులు పెట్టించడం చోటియా. ఇది పార్లమెంట్ భవనం. ప్రజానాయకులు మన దేశం గురించి ఆలోచించేది ఇక్కడే. చెప్పరా? నహి, ఇది ప్రజానాయకుల బాక్సింగ్ సెంటర్. ఇది రాష్ట్రపతి గారి ఇల్లు. ఆయన మన దేశానికి పెద్ద కదా, ఆయన ఇల్లు కూడా మన దేశంలాగా పెద్దగా ఉండాలని ఇలా కట్టారు. ఇదే లోటస్ టెంపుల్. ఇక్కడ ఏ దేవుడు ఉండడు. ఏ మతస్థుడైనా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళ దేవుని మనసులో పూజించుకోవచ్చు. భలే ప్రశాంతంగా ఉంటుందిలే. మీ చింటూకి సిగరెట్ కాల్చడం అలవాటు లేదని ఎందుకు చెప్పారు? అతను సిగరెట్లు కాలుస్తాడు కదా, అతనికి ఆ అలవాటు ఉంది కదా. అది వాడు సిగరెట్ కుతుబ్ మినార్ ఇటే అనుకుంటా. పైసా కుతుబ్ మినార్ జాओ. కుతుబ్ మినార్ నహీ, वो चांदनार सिगरेट की बात करता है. చింటూ సిగరెట్ కాల్చడే. మీ చింటూ సిగరెట్ కాల్చడం నేను చూశాను. మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకు నాతో అబద్ధం చెప్పారు? బండాపోయా. ఎక్కడికి? అరే గంగా, ఏ గంగా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీ. ఢిల్లీ హే ఢిల్లీ. మీరెవరు నాతో మాట్లాడకండి. నాకు సమాధానం కావాలి. మీ చింటూ సిగరెట్ కాలుస్తాడు నేను చూశాను. ఒక ఆరుదాంతో మూతి రాసుకుంటూ సిగరెట్ అంటించుకోవడం నేను చూశాను. मैं उसको बोला ना, चिंटू सिगरेट पीता है, तुम लड़की को बोलो. नहीं बोला. చూడు గంగా, చింటూ సిగరెట్ కాల్చడం అంటే గాంధీ చుట్ట కాల్చినట్టే. ఓవర్ యాక్టింగ్ మత్ కర్నా, సమాధానం బోలో. చూడు గంగా, అసలు ఇలా ఎందుకు జరిగిందో నేను చెప్పడం కంటే వాడి చేత చెప్పిస్తాను. అప్పుడు నువ్వు వాడిని అపార్థం చేసుకున్నావని అర్థం చేసుకుంటావు. అసలు వాడు సిగరెట్ కాల్చడం, వాడికి ఏ అలవాటు లేదు. కావాలంటే వీడి మీద ఒట్టు. ఓ నాన్న మర్గయా బోలా. ఏంటండి ఇంకా సోడాలు? ఆ అబ్బాయిలా ఇంచక్క రా తాకుండా ఫారిన్ డ్రింక్. నాది పై చెప్పోళ్లే, ఆ సోడా తాగకపోతే నాకు బ్యాలెన్స్ అవ్వదు. అంత బ్యాలెన్స్ లేదు కాబట్టి మీ అమ్మ చెప్పిన పెద్దానికి తల ఊపుతున్నారు.
పిచ్చిదానా, మా నాన్న పోతూ పోతూ ఆస్తి అంతా మా అమ్మ పేరు మీద రాశాడు. ఆ ఆస్తి మన పేర రాసే వరకు మనం తలూపాల్సిందే. ఆవిడ చచ్చాక ఆస్తి మనకేగా వస్తుంది. ఈ లోపల ఏ ధర్మసత్రానికో రాసేస్తే అయినా నువ్వేమిట్రా పల్లెటూరు సంబంధం ఒప్పుకున్నావు? ఆ అమ్మాయి నాకు నచ్చింది. ఐ లైక్ హర్. ఏమ్మా ఎందుకలా ఉన్నా? అది కాదు పెద్దవిడ, ఆ. రాత్రి ఆ. పార్టీలో ఆ. మన చింటూగాడు ఆ. సిగరెట్ కాల్చాడంట. వాడు సిగరెట్ కాస్తున్నాడా? అదే మరి, తొందరపడతావు, కైమంటే కుయ్యమంటావు. ఆలోచించవు. ఆ, ఆ, ఇప్పుడు ఆలోచిస్తున్నా. వాటికి అసలు అలవాటే లేదండి పెద్ద ఆవిడ. లేదుగా? ఆ దుబాయ్ దర్బీస్ కుమారి లేదు, ఏమత్రా అచ్చే లఫర్ జఫీ కాదు, దర్బీస్ కుమారి. దర్బీష్ కుమారి. ఆవిడ సింగపూర్ సిగరెట్ తీసుకుని నోట్లో పెట్టిందంట. ఆ. వీడికి తెలుగు దగ్గొచ్చేసరికి ఈవిడ చూసిందంట పెద్ద. అన్నన్నా అసలు ఆడికి అలవాటే లేదండి పెద్ద ఆవిడ. లేదు. ఫస్ట్ టైము ఫస్ట్ టైం అసలు సిగరెటే కాల్చడు. కాల్చడు. నాకు సిగరెట్ అలవాటు ఉంది. ఆ, గంగా, నాకు సిగరెట్లు కాల్చడం అంటే చాలా చాలా ఇష్టం. నీకు నేను సిగరెట్లు కాల్చడం అంటే ఇష్టం లేదు కాబట్టి ఇవాల్టి నుంచి సిగరెట్స్ బంద్. ఓకే, మీ నాన్నతో మాట్లాడతావా? సెకండ్. హలో, బాగున్నారా? ఒక్క నిమిషం. హలో నాన్న, అమ్మాయి గారు మీరా? బావున్నావా? బాగున్నానమ్మా. ఏమండి, అమ్మాయి గారు మాట్లాడుతున్నారు. ఏమ్మా బావున్నావా? నేను బావున్నానమ్మా. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావమ్మా. త్వరగా వచ్చే. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. హలో హలో, గంగా. నేనమ్మా విన్నిని. ఇక్కడ వర్షాలు రా. అక్కడ వర్షాలు ఉన్నాయా? వర్షంలో తడవకే. తడవల్ని. నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. మోతి కూడా బాగుంది. హలో అమ్మ గంగా, నేను బాబాయిని. ఎలా ఉన్నావు? ఉండు, అన్నగారు మాట్లాడతారు. హలో గంగా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. ఇబ్బందులు ఏం లేవు కదా? పక్కకి జరగండిరా, హెల్దీగా మాట్లాడాలిరా. అమ్మా గంగా, తాతయ్య బాగున్నావా అమ్మా? బాగున్నాను. నేను బాగానే ఉన్నానమ్మా. అబ్బాయి బాగున్నాడా? ఇదిగో మా అమ్మగారు మాట్లాడుతూ మాట్లాడు. ఏమ్మా బాగున్నావా? జాగ్రత్తమ్మా, ఆరోగ్యం బాగుందా? జాగ్రత్తగా ఉండమ్మా. అబ్బాయి గారు బాగున్నారా? నేను బాగున్నాను. అక్కడ కూడా కారుకు 4 చక్రాలు ఉంటాయా? అమ్మాయి గారు, అత్తయ్య గారిని పిలవండి. అన్నయ్య బాగున్నాను. ఢిల్లీ ఊరు నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కాకులు కూడా నల్లగానే ఉన్నాయి. ఆహా, అప్పుడే నాకు హిందీ కూడా వచ్చేసింది. క్యా అంటే ఏంటి, కౌనంటే ఎవరు, చెల్లంటే వెళ్ళు, ఆవంటే ఆవు. ఆవంటే ఆవు కదే, ఆవంటే రానర్థం. అదేమన్నావండి. హలో అన్నయ్య, కట్ అయిపోయింది. దరిద్రం. కటింగ్ అయిపోయింది. సాయంత్రం యూత్ క్లబ్ లో పార్టీ ఉంది, మనం వెళ్తున్నాం. దానికోసం నీకు అద్రిపోయి డ్రెస్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, కమాన్. నేను మీతో వస్తానే. ఆంటీ, ఏంటి? ఈ లెటర్ మధ్యలో నువ్వు ఎందుకు? అన్నయ్య అమ్మాయిని కంటికి రేపలో చూసుకోమన్నాడు. రెప్పంటే గుర్తొచ్చింది. రెప్పకి మధ్యలో రంగు ఎలా వేయాలో ఐశ్వర్యరా టీవీలో చెప్పింది. అయ్ బాబోయ్, పెదానికి మధ్య రంగేడు విన్నాం గాని రెప్పకి మధ్య రంగేడు పెట్టండి. రెప్పకి మధ్యనే కాదే, ఎంటికి మధ్య కూడా రంగేస్తారట. కుశ దోషం. కొబ్బ మునిగిందే. ఈ పక్కంతా నీకు తల ఎర్రబడ్డదే. ఇదే కనుక తెల్లబడిందనుకో, ఈ జన్మకి నీకు పెళ్ళే కాదు. అయ్ బాబోయ్, మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలండి? ఎటుగా వెళ్ళి టీవీ చూడాలండి. అలాగా, చూసేస్తానండి. చూడండి. వెళ్ళండి. మీరిద్దరు వెళ్ళండి. సిగరెట్ గండం టీవీతో గడిచింది. ఏంటిది? ఇదా ద గ్రేట్ ఇంద్రజాల క్లబ్. ఇందులో మెంబర్షిప్ దొరకాలంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి రికమెండేషన్ కావాలి. యూనో, ఇది దెయ్యం కాదు, ఈ క్లబ్ ఓనర్. ఓనర్ చనిపోతే వాళ్ళ కొడుకు సెంటిమెంట్ తో ఆయన అస్థిపంజరాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు. ఈ క్లబ్ కు వచ్చే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈయన దీవిస్తూ ఉంటాడు. మేరే అంగనే మే బల్లె 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 బల్లె. ఏంట్రా గంగని యూత్ క్లబ్ కి తీసుకొస్తాను, ఎక్కడ తీసుకొచ్చావు? నేను కాదు, చిట్టు తీసుకొచ్చాడు. దూరం అందరుగా ఇద్దరు కాదురా, ఇదంతా గందరగోళం క్లబ్ రా. సిగరెట్ గా చిరిగిపోయింది, లోపల ఏమైనా జరిగిందంటే పగిలిపోతుంది. తీసుకొద్దాం. చలో
అరే బల్లె 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 ఇంకెక్కడ ఉందో చూడు ముందు. బల్లె 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 హాయ్ బాలక్. హాయ్ పాలక్ జిగి 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 జిగి. ఓకే బై. కమ్ ఆన్ యా. హాయ్ కమ్ ఆన్ డార్లింగ్ ఈ జిగిజిగిలేంట్రా? ये उसका बीबी है वो इसका बीबी లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంకొద్ది చెప్పట్లో కంప్యూటర్ లైట్స్ గోల్డెన్ కపుల్ సెలెక్ట్ చేయబోతున్నాయి. లైట్స్ ఆఫ్ చేస్తున్నాం. బి రెడీ. ఆర్పిడి మే రెడీ. ఆరిపోయండి, లేకపోతే నేను ఆరిపోయేలా ఉన్నాను. The couple sponsored by the lights is the golden couple. Let's see who is going to be the winner. 1, 2, 3. Congratulations to the golden couple. Indrajala Clock prestigious presentation. Golden Taj Mahal goes to the golden couple. Give them a big hand. ऊपर नानक है नीचे कंप्यूटर है ये है सच्ची जंटा చాలా బాగుంది. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నీకు వచ్చింది, తీసుకో. నువ్వు రాబట్టే వచ్చిందిలే. Yahoo! Yes! Come on, darling. मेरे बीवी की छोड़ो यार You come here, बीवी की छोड़ो यार अरे शी इज माय वाइफ बीवी की छोड़ो अरे छोड़ो माय वाइफ What do you want? I'll buy this club. You know? What do you want? చింటూ, ఈ క్లబ్ నే కొంటాను రా. చింటూ, ఊరుకో చింటూ. చింటూ, ఏయ్, నువ్వురా. వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి, చోట్లకంతా తీసుకొచ్చేది. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. అందరూ వెళ్ళండి. వెళ్ళిపోండి. ఏ లड़की, I'll pay you money. I'll pay you money. 1 lakh. Come on, लड़की है लड़की है दादा. ऊपर नानक है मुझे वो लड़की शैतान है चाहिए। आओ मेरे साथ आओ रे ए मुझे किधर ले जा रहे? कर नहीं ఇది होगा। సీట్ కాదు డిక్కీ ఏ కరెక్ట్ హే డిక్కీ ఓహో అందరు జాओ मुझे वो बेबी चाहिए. జావ్ రే కాళ్ళు ఫ్రంట్ సీట్ లో పెట్టారు Sorry. ఆ లోపలికి ఆహా వాడేం అని కాదు, ద గ్రేట్ అమెరికాలో చదివొచ్చిన వాడు. వాడు విస్కీ తాగడం తప్ప అసలు ఎక్కడ ఉన్నారమ్మా మీరు? నేల మీదరా సొసైటీ ఎంత అడ్వాన్స్ గా మూవ్ అవుతోంది, మనుషులు ఎంత స్పీడ్ గా మూవ్ అవుతున్నారు అర్థం చేసుకోండి. ఇదిగో చూడు గంగా నీలాగా మొగుడి మీద కోపం వస్తే మెళ్ళో మంగళసూత్రం తీసుకోకేనికి తగిలించదు. ఏ ఇంకా కోపం వస్తే మొగుడే కోకానికి తగిలిస్తావు. అది అలా చేయదు. అది పల్లెటూరు పిల్లే. ఎంచక్క ముఖానికి పసుపు రాసుకుని లక్షణంగా బొట్టు పెట్టుకుని ఒక భర్తనే పెళ్ళాడి వాడితోనే ఉండి వాడితోనే చావాలనుకుండే చాదస్తురాలే. దానికి నీ స్పీడు రాదు, నీ అడ్వాన్సు రాదు. మంగళసూత్రం కొక్కానికి తగిలించిన మాట నిజమే. నన్నెప్పుడు కొక్కానికి తగిలించింది? ఏమే ఓరి పెంకు సిగ్గు లేకుండా దాన్ని అడుగుతున్నావుట్రా ఏమే అని? పెళ్ళానికి కుచ్చెడుదో పెయ్యాదవా. చిచ్చి అవును ఈ చింటుగాడెక్కడా? బేవర్స్ని, వెధవని గంగ ఇప్పుడు అలాగే అనుకుంటుంది. దట్స్ మై బ్యాడ్ లక్. సాఫ్ట్ డ్రింక్ లో విస్కీ కలిపిస్తే నన్నేం చేయమంటావు చెప్పు? నాకెలా తెలుస్తుంది? అసలు ఆ సర్కిల్లో ఎవరికి నేను గంగని పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదురా. ఎందుకంటే తను పల్లెటూరు పిల్ల కాబట్టి. యు గాట్ ఇట్. వాళ్ళందరూ కలిసి అల్లరి చేసి ఈ పెళ్లి చెడగొట్టడానికి నన్ను చీట్ చేస్తున్నారా? ఇదేదో నన్ను సమర్థించుకోవడం కోసం చెప్పడం లేదురా. నీకు నిజం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అమెరికా నుంచి వచ్చిన వాడు తాగడంటే ఎవరైనా నమ్ముతారా? ఇంకా గంగ నన్ను నమ్మదు. ఎలాగైనా సరే నన్ను అమెరికా పంపించారా? నేను ఇక్కడ ఉండలేను, అమెరికా వెళ్ళిపోతాను. ప్లీజ్ దయచేసి పెద్దవాడితో మాట్లాడి నన్ను అమెరికా పంపించారా? నేను అక్కడ ఉండిపోతాను, మళ్ళీ రాను. నేను అక్కడ చచ్చిపోతాను రా. ప్లీజ్ ప్లీజ్ రేయ్, ప్లీజ్. ఏంటో చిన్నపిల్లలు ఏడవకు. నాయన చిల్లు ఏమిట్రా ఇది? ఎందుక కన్నీళ్ళు? మగపిల్లాడు అడగకూడదు. చూడు చిన్నప్పటి నుంచి నిన్ను నా గుండెల మీద వేసుకుని పెంచానురా. మీ అమ్మా నాన్న నిన్ను అమెరికా పంపించకుండా నా దగ్గరే ఉంచినట్లయితే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నానమ్మ, ఆ, నాకు గంగ అంటే చాలా ఇష్టం నానమ్మ. నాకు తెలుసురా గంగ కూడా నిన్ను అర్థం చేసుకుంటుందిరా. ఒరే ఎయిర్పోర్ట్, పెద్దోడా, ఇప్పుడు జరిగిన దాంట్లో వీడి తప్పేం లేదు కదా? అస్సలు లేదు. ఇదే మాట తక్షణం నువ్వు వెళ్ళి గంగతో చెప్పు. నువ్వు చెప్తేనే అది నమ్ముతుంది. దాని మనసు కుదుట పడుతుంది. ఎరగొట్టేస్తాను. విరగొట్టడం కాదురా, ఇందులో మన వాడి తప్పేమీ లేదని గట్టిగా చెప్పరా. చెప్పే ఎరగొడతాను పెద్దోడా. సరే చూడండి ఆయన ఇంకెప్పుడు తాగుబోతు వాళ్ళతో వచ్చారు. మా నాన్న కదా. వాడు కన్నీళ్ళతో నిజం చెప్పాడు. ఒకటి మాత్రం నిజం కనుక వాడు ఏదైనా నిర్భయంగా చెప్తాడు, ఎవరికీ భయపడ్డాడు. వాడు చెప్పిన తర్వాత పెద్దవాడు కూడా నమ్మింది. నేను నిజమని నమ్ముతున్నాను.
వాడిని చూస్తే అయ్యో పాపం అనిపించింది గంగా. ఈ 11 బొమ్మలు ఎప్పటి నుంచి ఎండలో ఉన్నాయో పాపం. గంగా, నిజంగా మీరిద్దరూ కలవకూడదని ఎవరో ఇలా చేసుంటారని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం పెళ్ళయ్యాక కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గంగా, నువ్వంటే వాడికి చాలా ఇష్టం. నువ్వన్నా నీ పద్ధతులన్నా నాకు చాలా ఇష్టం. మీరిద్దరూ కలిసి ఉండాలని, ఏ అడ్డంకులు రాకూడదని ఇంత దూరం తీసుకొచ్చాను. గాంధీ గారు వీళ్ళందరినీ ఎంత దూరం నుంచి తీసుకొస్తున్నారు? ఎందుకు గంగా? నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్తావు. నమ్మితే నమ్మానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని మాట మాత్రం మార్చుకో. ఇది జీవిత సమస్య. ఇంకెప్పుడు వాడి నుంచి ఇలాంటి గొడవ జరగదు. నా మాట నమ్ము గంగా. సాగర్, నేను పల్లెటూరు దాన్ని. ఒక గొప్పింటి కోడలుగా ఈ ఊరొచ్చాను. ఏం జరిగినా, ఏ నిష్ఠూరమైనా నా మీదే పడుతుంది. దానికి నేనేం భయపడటం లేదు. మనిషి పుట్టగానే తల్లిదండ్రుల్ని నమ్ముతాడు. తన మీద నమ్మకం లేనప్పుడు దేవుణ్ణి నమ్ముతాడు. కానీ నేను దేవుణ్ణి నమ్మను. ఈ విషయంలో నిన్నే నమ్ముతున్నాను. నా జీవితంలో ఏది జరిగినా దానికి నువ్వు బాధ్యత తీసుకుంటానంటే నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను. హలో, కింద ఎవరున్నారు? బాబు, ఇంట్లో ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. కింద ఫ్రిడ్జ్ లో ఐస్ ఉంటుంది తెలుసా? కూలిగట్లా? గడ్డలో రాళ్ళు. ఐ వాంట్ ఐస్. కొంచెం తీసుకొస్తారా? అలాగే. బాబు, నీళ్లు భలే గట్టిగా తోడుకున్నాయి. అయితే మీరే పైకి తోడుకురండి. అయ్య బాబోయ్, ఈ ఢిల్లీగా చూడాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. మా ఊరంత ఉంది. అయినా మూడు పెళ్ళాలు పడుకోవడానికి ఇంత గది ఎందుకో? పెళ్ళాక మా ఆయనతో చెప్పి నేను కూడా ఇంత గది కట్టించుకుంటాను. హాయ్ పరుపు, బలి మెత్తగుంది. హాయ్ 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 హాయ్. మంచి కరువు కాలం తగిలింది నాకు కోడి. హాయ్ సెంటు డబ్బా. బలి వాసన వినపడుతుంది. హాయ్ ఆంటీ. ఏం లేదు బాబు, బాగుందని. కమాన్ కొట్టుకో. ఏమనుకోకు బాబు, కనబడిందని కొట్టుకున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకో ఆంటీ. పరుపు ఎలా ఉందా ఆంటీ? బాగుంది. నేను ఆంటీ కిందకేం వెళ్తావు? ఇక్కడే కూర్చున్న కంపెనీ ఇవ్వచ్చుగా. లేదు బాబు, నీకు ఆంటీ ఏంటి వాళ్ళ ఐశ్వర్యరాయన జంజంలాడిపోతున్నావు? ఇవాళ నా బర్త్డే బాబు. ఆంటీ హ్యాపీ బర్త్డే టు యు. నేను గుడికి వెళ్ళాలి. చిల్ బాబు. ఆంటీ జస్ట్ వెయిట్ ఎ మినిట్. దిస్ ఇస్ ఫర్ యు. టేక్ ఇట్. ఏంటిది? ఎందుకు? తీసుకో. వద్దు ఆంటీ తీసుకో. బాబు, నీకు ఒంట్లో బాగాలేనట్టుంది. నేను వెళ్తానే. హే ఆంటీ 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 ఆంటీ. హై బాబు, మళ్ళీ ఇదేంటి? అది స్కాచ్, ఇది క్యాచ్. వదులు బాబు, నేను వెళ్ళిపోతాను. వదులు బాబు. ఆంటీ వదిలే నేను బాబు. సింగపూర్ ఎయిర్లైన్స్ లో అమెరికా తీసుకెళ్తాను ఆంటీ. వద్దు బాబు, నేను సికింద్రాబాద్ ప్యాసింజర్ ఎక్కి అమలాపురం వెళ్ళిపోతాను. నీ కొంచెం దోషం పోగొడతాను ఆంటీ. నాకు ఏ దోషం ఉన్నా పర్వాలేదు, నన్ను వదిలే బాబు. ఆంటీ కమ్ ఆన్. సచ్చినోడని, నన్ను ఎత్తుకున్నా వింటా. ఆంటీ, వదులు, వదలమంటుంటే. All this, auntie. Just few minutes. Auntie, వదులు. I'll make you a heroine. Make a cinema. వదులు. Auntie, నిజం come on, come on. No. Don't go, auntie. Auntie. I'll make a movie with you. Auntie. Auntie. Nice, auntie. You are nice, auntie. గంగకి ఈ విషయం తెలిసి అదేమైపోతుందో దేవుడా, నువ్వే కాపాడాలి. అర్జున పాల్గొన ఐస్ అంటేనే ఇరక్తి కలిగింది బాబోయ్. ఈ సచ్చినోడు ఏముండో డాక్టర్ నాడు సత్తున్నాను. హలో అన్నయ్య బాగున్నాను. నీకు ముఖ్య విషయం చెప్పాలి. చెప్పు. ఆ సావిత్రమ్మ గారు మనోడు లేడు. ఆడు మొన్న రాత్రి నన్ను ఐస్ అడిగాడు. ఇవ్వకపోయావా? చల్లగా ఉండేది. అది కదన్నయ్య, ఇదిగో బాబు ఐస్ అంటే ముందు గోరట్టుకున్నాడు, ఆ తర్వాత అట్టుకుని చెయ్యట్టుకున్నాడు. కొంచెం దోషం కదా, దోషం పోగొట్టడానికి అయి ఉంటదిలే. అదేంటన్నయ్య, నువ్వు కూడా అలా మాట్లాడతావు? ఆడు మంచుడు కాదు, రాక్షసుడు. నిజమా? ఆ నిజం. ఆ? ఆడు ఆంటీ ఫోన్ ఆంటీ. మీ అన్నయ్య ఫోన్ ఆంటీ. గొంతు బాగలేదులే, ఏకం గురించి మాట్లాడతాను చెప్పు. హాయ్. హిందీలో మాట్లాడండి. హిందీ నాకు వచ్చి రాలేదు, మర్చిపోయాను. హాయ్ ఆంటీ ఐ లవ్ యూ. కళ్ళు వెళ్ళిపోతాయి సచ్చినోడా. ఇదిగో సాగరబ్బాయి, ఆగు, నీకోసమే వస్తున్నాను. పెళ్లి గిళ్ళి కాలేదు, నిశ్చితార్థమే జరిగింది. ఏదో అయినోళ్ళం కాబట్టి అమ్మాయిని తీసుకొచ్చాం. ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం? త్వరగా మా ఊరు పంపించండి. పెద్దోళ్ళతో మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి. క్లబ్ లో జరిగిన దాని గురించే కదా.
చింటూ మీరు అనుకుంటున్నంత చెడ్డవాడు కాదు, భయపడకండి. గంగ ఇంట్లో మహారాణిలా బతుకుతుంది. నాది పూచి. ఇదిగో నేను చెప్పేది, నీలాగా బాధ్యత అయినోడు దాని భర్త అయితే బాధే లేదు. మట్టి కోట్లకి మహారాణి కాకపోయినా మనసు కోటల్లోకి ఇల్లాలయ్యేది. అంత చేతులు దాటిపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. దేవుడా, కన్నోళ్ళం మేము అన్యాయం చేసినా కాసి రక్షించేవాడివి, నువ్వు దాన్ని అన్యాయం చేయకయ్యా. इंदिरा मैडम जो कहा वो सच्ची बात है। ए नानक, तुम गंगा को रॉन्ग कनेक्शन दिया है, लेకపోతే బంగారు బొమ్మకి అమెరికా కొంగకి కనెక్షన్ ఏమిటి? वो ऊपर नानक, नीचे बोलक बोल रहा है। गंगा सागर अच्छा जोड़ी है, दोनों मिलके नाचना है, दोनों मिलके गाना गाना है। బుధుడు రాహు మూడింటున్నాడు. గురుబలం బాగుంది కదా. చాలా బాగుందమ్మా గురుబలం. శుక్రుడు ఎక్కడున్నాడు? శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. మంచి స్థానంలో ఉన్నాడు కదా. ఆ. అది చాలు నాకు. అమ్మాయి వాళ్ళు మొత్తాలు పెట్టించుకున్నారు. పెద్దవాడు నాకు ముందే చెప్పింది అత్తయ్య. ఇప్పుడు ఈ తొందర మొత్తాలు ఎందుకమ్మా? మన ఊరెళ్ళి అన్నయ్యతో ఆలోచించి పెట్టుతాను చెప్పు. నిత్యమైన పెళ్లికి ఎప్పుడు ముహూర్తాలు పెడితే ఎక్కడ పెడితే అత్తయ్య? అది కాదమ్మా, అది ఏంటత్తయ్య కంగారు పడుతున్నావు? ఆ చింటుగడ్డు నీకు తగ్గోడు కాదమ్మా. సాగర్, ఏంటి అలా ఉన్నా? అమెరికా నుంచి వచ్చిన మనిషిని సిగరెట్ కాల్చొద్దనడం నా చాదస్తం కావచ్చు. గొప్ప గొప్ప వాళ్ళు కాలరెత్తుకు తిరిగే ఈ సంఘంలో మందు తాగడం మామూలు విషయాన్ని నువ్వు సమర్థించొచ్చు. కానీ మత్తులో పశువుల వావి వరుసలు మర్చిపోయి మా అత్తయ్య మీద మీ చింటూ చేయి వేయడం కూడా నువ్వు సమర్థిస్తావా? అతన్ని కట్టుకుని అతనితో కాపురం చేయబోయే నాలాంటి ఆడదాని ముందు రాలిపడ్డ మీ చింటూ అసలు జీవితం చూడు. దీన్ని కూడా నువ్వు సమర్థిస్తావా? ఇంత భయంకరమైన చరిత్ర ఉన్నా సరే నిశ్చితార్థం జరిగింది కనుక వాడితోనే ఇంకా పడుండాలని నీ అంతరాత్మ చెప్తుందా? ఈ సంబంధం కుదిరినప్పటి నుంచి, నిశ్చితార్థం జరిగిన ముహూర్తం నుంచి నేను ఈ ఇంట్లో అడుగు పెట్టే వరకు నా జీవితానికి నువ్వే సాక్షివి. అందుకే నీతో చెప్తున్నాను, ఈ విషయం గురించి తేల్చుకోవడానికి చింటూ దగ్గరికి నేనే వెళ్తున్నాను. That's great. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫోటోల గురించి ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా? సిగరెట్కు ఒక కథ చెప్పావు, తాగటానికి ఒక కథ చెప్పావు, ప్రతి తప్పుని ఒక తప్పటడుగని నమ్మించావు. మరి కళ్ళ ముందు కనపడుతున్నా ఈ నిజాన్ని ఒప్పుకుంటావా? No chance. That's Lucy. Very pretty girl. MBA my classmate. 2 years friendship. You know, all the time partying, constant disco, no compulsions, no complications, no marriage, nothing. They're all my midnight masala. మరి నేను అదేంటి, వైఫ్ కి కీప్ కి తేడా తెలీదా? They're all keeps. You are housekeeping wife. భర్తకి ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే చుట్టుపక్కల సొసైటీలో వైఫ్ కి అంత గ్లామర్. That's the modern culture. అది కల్చర్ కాదు, జాతికి పట్టిన క్యాన్సర్. మీ పాత చింతక ఇండియన్ కల్చర్ కి అలాగే అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ కల్చర్ లో మనిషికి పశువులకున్నంత స్వేచ్ఛ ఉండాలి. పశువుల్ని చూడు, వాటికి వాయు వరుస లేదు, పెద్ద చిన్న లేదు, అక్కడ ఇక్కడ అన్న తేడా లేదు, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ సెక్స్. అలాగే మనుషుల్లో కూడా 2 వరుసలు ఉండాలి, ఆడ మగ. అనుభవించడానికి వావి లేదు, వరస లేదు. రేయ్, తల్లి కడుపున పుట్టి పాలిచ్చి ఆ తల్లి రొమ్మునే కామంతో చూసేదిరా మీ కుళ్ళిపోయిన సంస్కారం. ప్రతి ఆడదానితోటి తిరగడమే మీ కల్చర్ అయితే, పెళ్ళయ్యేదాకా మగాణ్ణి కన్నెత్తి కూడా చూడకపోవడం మా సంస్కారం. మీ సొసైటీలో ప్రేమ పువ్వులతో మొదలై పక్క మీద పడుకోవడంతో పూర్తవుతుంది. కానీ మా వేదం చెప్పిన ప్రేమ పూజించడంతో మొదలై ప్రాణం పోయేదాకా నిలబడుతుందిరా. అందుకే మా కల్చర్ నిండు గోదావరి అయితే మీ కల్చర్ ఎండిపోయిన ఎడార్రా. ఛీ, ఇక నీకు నాకు పెళ్ళేంటి? ఇదిగో నీ నిశ్చితార్థ ఉంగరం తీసుకో.
ఏయ్, నన్నే కాదంటావే ఐ సీ యు ఎండ్ చేస్తున్న పని నా ఇష్టం యు ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ గెట్ అవుట్ దాంతో ఏంట్రా అదేమన్నా నీ పెళ్ళావా నాకు కాబోయే భార్య నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా తను నీకు కాబోయే భార్య అని నిన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చిందనే జ్ఞానం నీకుంటే ఇలా ప్రవర్తించేవాడు కాదు. హే చిన్న చిన్న తప్పుల్ని మైక్రోస్కోప్ లో పెద్దవిగా చేసి దీనికి చూపించి దీని ముందు నన్ను బ్యాడ్ చేసి దీంతో సెటప్ అయిపోయావు. మీ ఇద్దరు ఎంత క్లోజో మీ ఇద్దరికి మధ్య ఎంత ఫిట్టింగ్ ఉందో నాకు బాగా తెలుసు. ఏయ్! ఏ మిస్టర్? ఆగు! ఏ మిస్టర్? ఆగు! ఆగమంటుంటే. ఆగు! ఒరేయ్, ఏమైందిరా? ఏమిటా ఇది? ఆగమని! మీరిచ్చిన కదండి నా బిడ్డలు కొట్టి వాడు చంపేస్తున్నాడు. చంపించేసేయండి. వాడితో మమ్మల్ని అందరినీ చంపించేసేయండి. ఏమిట్రా? ఏమైందిరా? చూడు పెద్దవిడ, నీ మనవడి జీవితాన్ని చూడు. మనం దేన్నైనా సమర్థించగలం కానీ ఈ జీవితాన్ని సమర్థించగలవా? వాడు కోటీశ్వరుడు కొడుకు. వాడు 100 మందితో తిరుగుతాడు. వాడు తప్పు చేస్తే నేనైనా శిక్షించాలి, లేకపోతే వాడి తల్లైనా శిక్షించాలి. నువ్వెవడ్రా వాడిని కొట్టడానికి? అనాథ రాస్కెల్. పెద్దయినా! ఆపండి! నోరెత్తారంటే చంపేస్తాను. వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళండి. నువ్వు ఆడదానివి. ఈ పరిస్థితుల్లో జీవితం గురించి నువ్వు ఏ నిర్ణయం తీసుకోలేవు. కానీ ఒక స్నేహితుడిగా నీ జీవితం గురించి నేను నిర్ణయం తీసుకుంటున్నాను. నిశ్చితార్థం జరిగిపోయిందని నువ్వేం బాధపడకు. పెళ్లికి కావాల్సిన మనసులు నిశ్చితార్థమే గాని మంత్రాలు నిశ్చితార్థం కాదు. నిన్ను వెంటనే మీ ఊరికి తీసుకెళ్లి మీ వాళ్ళకి అప్పచెప్తాను. అది నా బాధ్యత. పెద్దావిడ, ఆ? ఏం ఆలోచించావు? ఆ, ఏ నిర్ణయం తీసుకున్నావు? బాగా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? మన ఆగ్రా ఫ్యాక్టరీకి నేను ఎండీని చేశాను. ఎండి? రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళాలి. నువ్వు కూడా వంకలు పెట్టి మాట్లాడుతున్నావే. నన్ను ఎండిని చేయక్కర్లేదు, కోటీశ్వరుని చేయక్కర్లేదు. ముందు గంగని వాళ్ళ ఊరు పంపించేయి. ఇదేం ఆస్తి విషయం కాదురా తొందరపడి నిర్ణయం తీసుకోవడానికి. ఒక ఆడదాని జీవితం. ఆ జీవితం గురించి ఆలోచించి చెప్తున్నాను. నేను ఇక్కడే ఉండాలి. ఒరే, ఇంకొక క్షణం ఇంట్లో నువ్వు ఉన్నావంటే మీరిద్దరు కొట్టుకు తెస్తారా? ఈ నట్టింట్లో మీ రక్తం నేను చూడాలా? అందుకే చెప్తున్నాను, నువ్వు తక్షణం ఆగ్రా వెళ్ళు. మళ్ళీ నేను పిలిచేదాకా ఈ ఇంట్లో కాలు పెట్టకు. నా మీద ఒట్టు. అలాగే వెళ్తాను. గంగని వాళ్ళ ఊరు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పి వెళ్తాను. నువ్వెవరా అమ్మాయిని తీసుకెళ్ళడానికి? అమ్మాయికి నీకు ఏ సంబంధం? ఒడ్డును పడి కొట్టుకుంటున్న చేప నీళ్ళల్లో పడేయడానికి బంధాలు సంబంధాలు అక్కర్లేదు. మనిషి అయితే చాలు. ఓహో, అప్పుడు నువ్వు ఒకరమే మనిషి, మేమంతా రాక్షసులం. నీ మీద ఒట్టి నీలాప నిందలే వేస్తున్నారనుకున్నాను. కానీ నీ వరుస చూస్తుంటే వాళ్ళ మాటలే నిజం అనిపిస్తోంది. గంగకి నీకు సంబంధం ఉన్నదని నేను నమ్మాల్సి వస్తోంది. దేవుడా, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఎన్ని కథలైనా అల్లుతారు. నన్ను ఇంట్లోంచి పంపించేయడానికి ఆ కథలు నిజం చేయనక్కర్లేదు. అలాగే వెళ్ళిపోతాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, గంగకి ఏమైనా అన్యాయం జరిగిందంటే ఆ బాధ్యత చింటూది కాదు, నీది, నాది, మన ఇద్దరిది.